హాయ్. బౌండరీస్. ప్రేమ ఉన్న చోట కూడా హద్దులు ఎందుకు అవసరం? మనకి ఇష్టమైన వాళ్ళతో బౌండరీస్ పెట్టుకోవాలా? చాలామంది అంటారు మన వాళ్ళ మధ్య బౌండరీస్ ఏంటి అని. ఫ్రెండే కదా అన్నీ షేర్ చేసుకోవాలి, పార్ట్నర్ కదా ఫోన్ ఎందుకు దాచాలి, ఫ్యామిలీ కదా వాళ్ళు ఏది అడిగినా చెప్పాలి, నన్ను ప్రేమిస్తే నా కోసం అడ్జస్ట్ అవ్వాలి. కానీ లవ్ ఉన్నంత మాత్రాన మనకి ఎదుటి వ్యక్తి మీద అన్లిమిటెడ్ యాక్సెస్ రాదు. అలాగే మనల్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళ బౌండరీస్ని ఇగ్నోర్ చేసే హక్కు కూడా మనకు లేదు. అందుకే ఈరోజు చాలా సింపుల్గా బౌండరీస్ గురించి మాట్లాడుతున్నాం. బౌండరీ అంటే ఏంటి, ఎందుకు అవసరం, ఎలా పెట్టాలి, ఎప్పుడు బౌండరీ, ఎప్పుడు కంట్రోల్. బౌండరీ అంటే అసలు ఏంటి? చాలామంది బౌండరీ అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎదుటి వాళ్ళకి రూల్స్ పెట్టడం అనుకుంటారు. కానీ బౌండరీ అంటే అది కాదు. బౌండరీ అంటే నాకు ఏది కంఫర్టబుల్ కాదు, నేను దేన్ని యాక్సెప్ట్ చేస్తాను, దేనిని యాక్సెప్ట్ చేయను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రెండ్ నీ పర్సనల్ విషయాలను వేరే వాళ్ళతో షేర్ చేసిందే అనుకున్నాను. అప్పుడు నువ్వు అలా చేస్తే నాకు కంఫర్టబుల్గా లేదు, నా పర్సనల్ విషయాలను ఇంకొకరితో షేర్ చేయకూడదు అని చెప్పడం బౌండరీ. అది కంట్రోల్ చేయడం రాదు, నీ పర్సనల్ విషయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. బౌండరీ అంటే రిలేషన్షిప్లో డిస్టెన్స్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. బౌండరీ పెట్టుకుంటే నేను నిన్ను ప్రేమించట్లేదు అని కాదు. యాక్చువల్గా హెల్తీ బౌండరీ రిలేషన్షిప్ని ఇంకా హెల్తీగా చేస్తుంది. ఎందుకంటే బౌండరీ ఉన్నప్పుడు రెసెంట్మెంట్ తగ్గుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి, అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి, రెస్పెక్ట్ పెరుగుతుంది. పర్సనల్ స్పేస్ కూడా బౌండరీ. ఒక వ్యక్తిని చాలా ప్రేమించినా కానీ వాళ్ళకి పర్సనల్ స్పేస్ అవసరం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పార్ట్నర్ ఒకరోజు చాలా టైర్డ్ అయ్యి వచ్చారు, వాళ్ళు నాకు కొంచెం అలోన్ టైం కావాలి అని అంటే, నాతో మాట్లాడాలని అనుకోవడం లేదు కాబట్టి ఇలా అంటున్నారు అని చెప్పేసి వెంటనే అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్ కూడా ప్రతిరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్రతి విషయం షేర్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్నెస్ అంటే 24/7 అవైలబిలిటీ కాదు. నెక్స్ట్, ఫోన్ ప్రైవసీ కూడా ఒక బౌండరీ. ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నా పార్ట్నర్ కదా, నీ ఫోన్ ఎందుకు చూడకూడదు అని చాలామంది అడుగుతారు. కానీ రిలేషన్షిప్లో ట్రస్ట్ అంటే పాస్వర్డ్ తెలిసి ఉండడం కాదు. ప్రైవసీ మరియు సీక్రెసీ రెండు వేరు, రెండు ఒకటి కాదు. ప్రైవసీ అంటే ఇది నా పర్సనల్ స్పేస్, సీక్రెసీ అంటే నేను ఇంటెన్షన్తోనే ఏదో హైడ్ చేస్తున్నాను అని అర్థం. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేయకూడదు. అలాగే పార్ట్నర్ ఫోన్ చెక్ చేయడం ద్వారా ట్రస్ట్ పెరగదు. ట్రస్ట్ బిల్డ్ అయ్యేది కాన్స్టెంట్ బిహేవియర్ వల్ల. నువ్వు చెప్పడం కూడా బౌండరీ. ఇది చాలా మందికి డిఫికల్ట్. ఒక ఫ్రెండ్ ఒక పని చేసి పెట్టు అని అడిగితే మీకు టైం లేదు కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి సరే అంటారు. ఫ్యామిలీలో ఇది నువ్వే చేయాలి, అది నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారో అని యాక్సెప్ట్ చేస్తారు. రిలేషన్షిప్లో నువ్వు నా కోసం ఇది చేయాలి, మీకు కంఫర్టబుల్ లేకపోయినా చేసేస్తారు. ఇలా ఎప్పుడు వేస్ట్ చెప్తూ ఉంటే బయటకి మీరు మంచి పర్సన్ లాగానే అనిపించవచ్చు, కానీ లోపల ఫ్రస్ట్రేషన్, యాంగర్, రెసెంట్మెంట్ పెరిగిపోతాయి. అందుకే నో అనడం రూడ్ ఏం కాదు. అవసరం లేని చోట ఎస్ అనడం మీ మీద మీకే కోపం రావచ్చు. నెక్స్ట్, బౌండరీ మరి కంట్రోల్ మధ్య డిఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. బౌండరీ అంటే నాతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను దీని నుంచి బయటకు వస్తాను. కంట్రోల్లో నువ్వెవరితో మాట్లాడాలో నేను డిసైడ్ చేస్తాను. బౌండరీలో నా పర్సనల్ విషయాలు ఇంకొకరితో షేర్ చేయకండి. కంట్రోల్లో నువ్వు ఎవరితోనూ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. బౌండరీలో నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి, రేపు మాట్లాడుకుందాం. అదే కంట్రోల్లో నువ్వు నాతో మాట్లాడకపోతే నేను పనిష్ చేస్తాను. డిఫరెన్స్ అర్థమైందా? బౌండరీ మన బిహేవియర్ గురించి చెప్పు, కంట్రోల్ ఎదుటి వ్యక్తి బిహేవియర్ని డిక్టేట్ చేయాలని చూస్తుంది.
నువ్వు మారిపోయావు అని అంటే మీరు మొదటిసారి బౌండరీ పెట్టగానే ఇలా అనొచ్చు, ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా యాటిట్యూడ్ వచ్చింది, ఇంత చిన్న విషయానికి బౌండరీ ఏంటి, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి. ఇక్కడ మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంతవరకు బౌండరీ పెట్టుకోలేదంటే ఇక్కడ నుంచి బౌండరీస్ పెట్టుకోకూడదనే రూల్ ఏం లేదు. మీ నీడ్స్ మారచ్చు, మీ అండర్స్టాండింగ్ మారచ్చు, మీ ప్రియారిటీస్ మారచ్చు. మీ బౌండరీస్ చేంజ్ చేయడం అంటే మీరు బ్యాడ్ పర్సన్ అయ్యారని కాదు, కానీ బౌండరీస్ పెట్టేటప్పుడు కూడా రెస్పెక్ట్ ఉండాలి. బౌండరీ అంటే కోపంగా అరవడం కాదు, ఇన్సల్ట్ చేయడం కాదు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, మోసం చేయడం కాదు, కామ్గా క్లియర్గా కమ్యూనికేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక మీదట నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అయితే చూస్తా, దానికి బదులు ఇది నా పర్సనల్ మ్యాటర్, నాకు కంఫర్టబుల్గా ఉంటే నేనే షేర్ చేస్తాను, ప్లీజ్ ఈ విషయం మీద నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి అని అనొచ్చు. సేమ్ మెసేజే, కానీ కమ్యూనికేషన్ కంప్లీట్గా డిఫరెంట్. బౌండరీ పెట్టినా ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే ఇది కూడా రియల్ లైఫ్లో చాలా కామన్. మీరు క్లియర్గా చెప్పారు, వాళ్ళు కూడా మంచిగానే అర్థం చేసుకున్నారు, అయినా కానీ మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం సొల్యూషన్ కాదు. మీ బౌండరీకి యాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు అని చెప్పిన తర్వాత కూడా అదే కాన్వర్జేషన్ కొనసాగితే మీరు కాన్వర్జేషన్ నుంచి బయటకు రావచ్చు. ఎందుకంటే బౌండరీ అంటే మీరు ఏం చేయకూడదో ఎదుటి వాళ్ళకి చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు బౌండరీ క్రాస్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారో నిర్ణయించుకోవడం కూడా. ప్రతి విషయంలో బౌండరీ అవసరం లేదు, ఇది కూడా గుర్తుంచుకోవాలి. హెల్దీ బౌండరీస్ అంటే ప్రతి చిన్న విషయంలో రూల్స్ పెట్టుకోవడం కాదు. ఎప్పుడు కాల్ చేయాలి, ఎప్పుడు మెసేజ్ ఇవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటూ ఎదుటి వాళ్ళ జీవితాన్ని కంట్రోల్ చేయడం బౌండరీ కాదు. బౌండరీ మన పీస్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇతర వ్యక్తి ఫ్రీడమ్ని అన్నెసెసరీ రిస్ట్రిక్ట్ చేయకూడదు. కొన్ని రియల్ లైఫ్ బౌండరీస్ చూస్తే మనకి మామూలుగా ప్రాక్టికల్గా జరిగేవి. ఫ్రెండ్షిప్లో నా పర్సనల్ విషయాన్ని ఇంకొకరితో షేర్ చేయకండి. ఫ్యామిలీలో నేను ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు, నేను చెప్పాలనుకున్నప్పుడు నేనే చెప్తాను. పార్ట్నర్స్ మధ్యన మన సమస్యను ఇతరుల ముందు డిస్కషన్ చేయకంటే ముందు మనమిద్దరం మాట్లాడుకుందాం. వర్క్ ప్లేసెస్లో ఆఫీస్ అవర్స్ తర్వాత అర్జెంట్ కాకపోతే నేను రేపు రెస్పాండ్ అవుతాను. ఇంకా పర్సనల్ టైం, రోజులో కొంత టైం నాకు నేను కావాలి. ఇవి సెల్ఫిష్నెస్ కాదు, ఇవి హెల్తీ బౌండరీస్. బౌండరీస్ ఎందుకు అంత ముఖ్యమైనవి అంటే బౌండరీ లేని రిలేషన్షిప్లో చాలాసార్లు లవ్లో ఎక్స్పెక్టేషన్ నుంచి డిసప్పాయింట్మెంట్ నుంచి యాంగర్ నుంచి రెసెంట్మెంట్కి చేంజ్ అవుతుంది. కానీ క్లియర్ బౌండరీస్ ఉంటే క్లారిటీ నుంచి రెస్పెక్ట్ నుంచి ట్రస్ట్ నుంచి హెల్దీ రిలేషన్షిప్ వైపు వెళ్తాం. చివరిగా మీరు ఎవరినన్నా ప్రేమించవచ్చు, వాళ్ళ కోసం చాలా చేయొచ్చు, వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు, కానీ మీ పీస్ని పూర్తిగా కోల్పోయి రిలేషన్షిప్ని కాపాడాల్సిన అవసరం లేదు. అలాగే మీ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం ఆపేయడం అని కాదు. చెల్లి, హెల్దీ రిలేషన్షిప్లో ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమతో పాటు బౌండరీస్ కూడా ఉంటాయి. మీరు చెప్పగలగాలి, నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నాను, అందుకే నీ బౌండరీస్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను. అదే సమయంలో నువ్వు నాకు ఇంపార్టెంట్, కానీ నాకు నేను కూడా ఇంపార్టెంట్ అని చెప్పగలగాలి. ఎందుకంటే మీ జీవితంలోకి ఎవరినైనా దగ్గరగా అనుమతించడం ప్రేమ, కానీ మీ బౌండరీస్ని కాపాడుకుంటూ ఆ వ్యక్తితో ఉండడం సెల్ఫ్ రెస్పెక్ట్. లవ్ ప్లస్ రెస్పెక్ట్ ప్లస్ బౌండరీస్ కలిసి ఉంటే అదే హెల్దీ రిలేషన్షిప్. సో మీ హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి బౌండరీస్ కూడా అవసరం. అలాగే ఇంకొకరి బౌండరీస్ కూడా రెస్పెక్ట్ చేయాలి. మీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉంటే సజెస్ట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ.